మీ అడుగులు చదువు నుంచి ఏ విధంగా పోలీస్ వైపు అడుగులు వేసి అంటే దానికి పునాది ఎక్కడ పడింది సార్ అసలు? అంటే ట్రంక్ రోడ్ దగ్గర కూల్ డ్రింక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి రోజు కూర్చొని ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పేపర్ చదువుతూ ఉండేవాడు. ఆ షాప్ కీపరు నన్ను చూసి చాలా మెచ్చుకొని మురిసిపోయి రోజు ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. సివిల్స్ వైపు ఎలా మళ్ళారు సార్? దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారా లేకపోతే ఎలా సార్? సో మొదటి నుంచి కూడా నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. జనరల్ నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి అంతర్గతంగా ఆ భావన ఉండేది. 92, 93లోనే కదా సార్ ఢిల్లీలో డీసీపీ కూడా చేసినట్టున్నారుగా? అప్పుడు అది ఒక చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్పాలి. ఢిల్లీ పోలీస్ హిస్టరీలో కూడా చాలా క్రిటికల్ పీరియడ్ అప్పుడు లా అండ్ ఆర్డర్ అయింది. ఎందుకంటే అప్పుడు బాబరీ మస్జిద్ డిమోలిషన్ జరిగింది. అది చాలా క్రిటికల్ పీరియడ్ కదా సార్. 92, 93 అంటే దేశవ్యాప్తంగా కూడా దాని ప్రభావం కనిపించింది. బాబరీ మసీద్ అల్లర్లు అనేది చాలా రూత్లెస్గా కఠినంగా అణిచివేశాడు అక్కడ అల్లర్లను. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఓల్డ్ ఢిల్లీలో కమ్యూనల్ రైట్స్ ఒక్కటి కూడా జరగలేదు. అంటే దాదాపుగా గొప్పగా టఫ్గా హ్యాండిల్ చేశారు. పూలందేవి ఎంపీగా ఉండి మీ దగ్గర గన్ లైసెన్స్ కోసం వచ్చారంట కదా సార్, ఏంటి సార్ అది? ఆల్రెడీ 6 గన్ లైసెన్స్ ఉంది ఉత్తరప్రదేశ్. నేను స్పష్టంగా అప్పుడే 1 నిమిషంలో చెప్పాను, ఇంకొక లైసెన్స్ నీకు ఇవ్వడం కుదరదు ఢిల్లీలో అని చెప్పి. ఆమె భర్త నా మీదకి వచ్చాడు అగ్రెసివ్గా. నేను చెప్పే మీకు సంబంధం లేదు, కూర్చోండి అని చెప్పాను. కొత్తగా వచ్చిన ఐపీఎస్ల మీద కావచ్చు, యువ ఐపీఎస్లు కావచ్చు, యువ ఎస్పీల మీద కావచ్చు, వాళ్ళు జారబడుతున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. పొలిటికల్గా ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ప్రతి స్టేట్లో ఉన్నదే సమస్య. ఆంధ్రప్రదేశ్ భిన్నమైంది కాదు, కానీ అది టాప్ లెవెల్లో ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది చేయాలి. నేటి యువత ఐపీఎస్ కానీ లేదంటే ఐఏఎస్ కానీ లేదంటే ఐఆర్ఎస్ కానీ సివిల్స్ వైపు ఉన్నత ఉద్యోగంలో చేరాలనుకున్న వాళ్ళకి చెప్పాలంటే ఏం మాటలు చెప్తారు సార్? దీనివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ డబ్బుతో కొలిచేది కాదు. మీకు డబ్బు సంపాదించిన దృష్టి ఉంటే ఖచ్చితంగా ఐటీ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు, రోబోటిక్స్ వైపే వెళ్ళండి.